ఏపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవమైన చింతకాయల విజయ్, భాష్యం రమేష్లు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎంపీలు తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలు చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. నెల్లూరులో రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు రోటీ ఫెస్టివల్ జరగబోతోంది. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా రద్దీకి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా సూచించారు మంత్రి. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలో సూర్యాఘర్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేసేందుకు వెనకాడదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనపర్తిపాడు దళితవాడ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. రూరల్లో వాడవాడల అభివృద్ధి జరుగుతున్నా ఈ 2 ఏళ్లలో కనపర్తిపాడు దళితవాడకు ₹1 కూడా అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టలేదని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్పై అధ్యయనం వినతుల స్వీకరణ సమావేశం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి వద్ద నుండి బీసీల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కడప జిల్లా పులివెందులలో పలు కార్యక్రమాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. భాక్రాపురంలో వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన నాయకుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. టీడీపీ నేతలు నియోజకవర్గంలో కార్యకర్తలకు నాయకులకు నరసింహారెడ్డి అండగా నిలిచారని తెలిపారు. తమ గ్రామానికి రహదారి లేదని సోషల్ మీడియాలో విద్యార్థులు పోస్టు చేసిన వీడియోపై మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలేపల్లికి చెందిన విద్యార్థులు చెలకూరు పాఠశాలకు వెళ్లే ప్రతిరోజు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ వైస్ ఎంపీపీ బొడ్డు రాముకు రానున్న స్థానిక ఎన్నికలకు కొత్తపాలెం గ్రామ ప్రజల మద్దతు ఇవ్వాలని విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కోరారు. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో రెవెన్యూ హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే పెడ్మా బొజ్జు పాటేల్ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కుట్రపూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించేలా చేసిందని టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ విమర్శలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసు పేరు చెప్పి నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్నారు. తిరుపతిలో బహిరంగ సభకు కుప్పం నుండి భారీ ఎత్తున తరలి వెళ్తున్నామని టీడీపీ నేతలు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సవాల్ విసిరారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులే ఉంటే తన దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటా అంటూ ఆయన సవాల్ విసిరారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారం శిలాఫలకం వేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ కంపెనీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే దిశగా ఏర్పాట్లు చేపడుతున్నట్లుగా వారు తెలియజేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద వీధి కుక్కల బెడద అధికమైపోయింది. కార్యాలయ సిబ్బంది పనుల నిమిత్తం వచ్చేవారిని కుక్కలు వెంటాడుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కలెక్టరేట్లో వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాల్సిందిగా ప్రజలంతా కోరుతున్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన కిరణ్ నరాపారెడ్డి కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ పొగాకు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరతను తక్షణమే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేపడతామని ఎండీ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ పార్కులో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కౌడా చైర్మన్ తాలటం నాగ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుపై విమర్శలు చేస్తే సహించేదే లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. మంథని నియోజకవర్గంలో అధికార పార్టీని ప్రశ్నిస్తే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి తిమ్మాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సర్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందని ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఘనంగా సన్మానించింది. ప్రతి పాఠశాల నుండి అత్యధిక మార్కులు సాధించిన 2 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ జిల్లాలో పి జగన్నాథపురం కృష్ణాపురం గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు పరిశీలించారు. ప్రతిపాడు మండలం సి జగన్నాథపురం గ్రామం, తొండంగి మండలంలో కృష్ణాపురం గ్రామంలో జరుగుతున్న పోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన భూ రికార్డులు ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం క్వారీపేట నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిరాశ్రయులైన అగ్ని ప్రమాద బాధితులను రెడ్ క్రాస్ సంస్థ ఆదుకుంది. బాధిత కుటుంబాలకు వంట సామాన్లు, బట్టలు, నిత్యావసర సరుకులను స్థానిక ఎంఆర్ఓ కీర్తి చేతుల మీదుగా అందించారు. కడప జిల్లా మైదుకూరులో బడి పండుగ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. పోలవరం జిల్లాలో ప్రతి గ్రామానికి డ్రైనేజీ సౌకర్యం కల్పించాల్సిందిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి అన్నారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ను కోరారు. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 36 మున్సిపాలిటీల్లో కేవలం 2 మున్సిపాలిటీలకు మాత్రమే ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లభించగా అమలాపురం మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవడం మరొక విశేషం. వచ్చే ఏడాది జూన్లో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలు ఆధ్యాత్మికంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అంతా భాగస్వామ్యం కావాల్సిందిగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి పివి కృష్ణయ్య అధికారులకు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామం ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ వ్యవహారంలో ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో తమ సాగు భూములను లాక్కోవద్దంటూ డిమాండ్ చేశారు రైతులు. రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం విజయనగరం, కూనేరు మధ్య ప్రత్యేకమైన మెమో రైలు సేవలు ప్రారంభించాల్సిందిగా ట్రైన్ యూజర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. రైలులో తీవ్రమైన రద్దీ నెలకొని ఉండటంతో సీట్లు దొరకక గంటల తరబడి నిలబడాల్సి ప్రయాణిస్తోన్న పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉప్పరపల్లిలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ నేత రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు సందీప్ ముద్రాజ్ అన్నారు. జూన్ 15న పాఠశాల ప్రారంభం కాబోతోందని, ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఒక్కొక్క లారీకి 5,000 రూపాయల చొప్పున తహసీల్దార్ జరిమానా విధించారు. కోనసీమ జిల్లాలో పాఠశాల పునఃప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి పి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పాఠశాలలను మామిడి తోరణాలు, రంగురంగుల జెండాలతో అలంకరించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలకాల్సిందిగా సూచించారు. 10 కోట్లకు పైబడిన ఈపీసీ పనులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల పరిధిలో ఈ నిర్ణయం అమల్లోనికి వచ్చింది. కడప జిల్లా బద్వేల్ పట్టణం ఆర్డీఓ కార్యాలయంలో బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు 30 రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలు అందజేయాలన్నారు. జూలై 19న రాజమండ్రిలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘాల నాయకురాలు పన్నాల లక్ష్మీ సంతోషి వెల్లడించారు.
ఈ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి ఆమె పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామం సమీపంలో గాలివానకు భారీ చెట్టు కుప్పకూలిపోయింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పురిటి బిడ్డలను మార్చారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సుప్రజ, శ్రీనివాస్ అనే దంపతులకు మగబిడ్డ ప్రసవించగా ఆ మగబిడ్డను మరో దంపతులకు, వారి ఆడబిడ్డను వీరికి అప్పచెప్పే ప్రయత్నం జరిగిందంటూ ఆసుపత్రిలో ఆందోళన నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 జీఎంలు, 4 డిజైన్లపై బదిలీ వేటు వేసింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో గురిచాల ఎమాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇవాళ బూత్ స్థాయి ఏజెంట్లు అవగాహన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోట్ల ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగంతో మరొక కారును ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆక్వా రైతులకు సబ్సిడీతో విద్యుత్తును అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజ్ అన్నారు. విద్యుత్ పేరుతో అధిక లోడులు విధిస్తే ఆక్వా రైతులు మరింతగా నష్టపోయే అవకాశం ఉందని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలని ఆదర్శ పుష్కర్ గ్రామంగా తీర్చిదిద్దాల్సిందిగా అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశం జారీ చేశారు. పుష్కర్ ఘాట్ ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వాసుదేవరెడ్డి తన అధికారిక హోదాను ఉపయోగించి అధిక ధరలకు ముందస్తుగా నిర్ణయించిన సంస్థలకు మద్యం రవాణా టెండర్లు కట్టబెట్టారని ఈడీ గుర్తించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరసింహకుమార్. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం కలకలం రేపుతోంది. రాజోలు గెద్దాడ హైవే సెంటర్ సమీపంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలంలోనికి దూసుకెళ్లిపోయింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా అదృశ్యం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ కంపెనీలో పని నిమిత్తం చిట్యాల రేవతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో లారీలో భారీ మంటలు చెలరేగాయి. రామ్కి కంపెనీకి చెందిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. తిరుమలగిరి చెరువును కంటోన్మెంట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఇన్ఛార్జ్ మన్ని కృష్ణాంక్ పరిశీలించారు. 3 నెలల క్రితం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెరువు అభివృద్ధి పేరిట 9 కోట్ల నిధులు విడుదల చేసి ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా మహిళలకు ఉద్యోగాలు ఆశ చూపించి మోసాలకు, దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర కేటగాళ్లను మైలర్ దేవపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారం, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిమ్స్లో తమ పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన బాధిత బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. అవసరమైన మందులన్నీ వాళ్లే ఇస్తున్నారు, తమకు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన రాజకేశిరెడ్డి, బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. ఇద్దరిని నాంపల్లి కోర్టులో సెషన్ స్పెషల్ 1వ మ్యాజిస్ట్రేట్ ఎదుట అధికారులు హాజరుపరిచారు. ఖమ్మం బాలికకు ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. సీరియస్ కండిషన్లో నిమ్స్కి వచ్చిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్టేబుల్ గానే ఉందని తెలియజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో నిరుద్యోగులతో కలిసి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు పల్లయ్య నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నమ్మించి నిలువున ముంచుతున్న దగాకోరు కాంగ్రెస్ అని మండిపడ్డారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం ఐడీఓసీలోని అన్ని కార్యాలయాలు సిబ్బంది యోగా క్లాసులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ రామ్మూర్తి, కలెక్టరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రుద్రారం వద్ద మంజీరా ఫేజ్ 2 ప్రధాన పైప్ లైన్లో భారీ లీకేజ్ అయింది. దీంతో భారీ లీకేజ్లను అరికట్టడానికి అత్యవసరమైన మరమ్మతు పనులు చేపట్టారు జలమండలి అధికారులు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో గోలేటి టౌన్షిప్లో ఎంఆర్వీఎస్ నేతలు నిరసన చేపట్టారు. మహిళను వేధింపులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నేతలు తిరుపతి రవీంద్రలను అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పేదల పాలిట వరంగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన 165 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సుందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మార్కాపురం పట్టణం సుమారు 20 మంది 14,54,000 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కందుల తనయుడు విఘ్నేష్ రెడ్డి బాధితులకు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ప్రజాప్రతినిధులు చైర్మన్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూతో పాటు పలు అంశాలపై సమావేశం జరిగింది. జిల్లాలో హౌసింగ్ పట్టాలు, జీవో నెంబర్ 30, జీవో నెంబర్ 45 భూ సమస్యలపై కూలంకషంగా చర్చలు జరిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల ఆర్పీ గార్డెన్స్ లో కాంగ్రెస్ నేతలు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ దొడ్డిదారిన ఎస్ఐఆర్ తీసుకొచ్చిందంటూ విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీనపల్లి మండలం వెంకట్రాయని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. బాబాయ్ చెరువు తండాకు చెందిన ప్రశాంత్ కోసం పోలీసులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా శ్రీకాకుళం జిల్లా కరగాం గ్రామంలో ఎరువులు, యూరియాపై అవగాహన కల్పించారు. గత సంవత్సరం యూరియా విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈసారి అటువంటి ఇబ్బందులే లేకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ అన్నారు. విశాఖ జిల్లా సింహాచల దేవస్థానం వివాదంలో ఉన్న భూములకు సంబంధించి కొత్త నిబంధనలు విధించారు అధికారులు. పంచగ్రామాల ప్రజలు నిబంధనలను పాటిస్తూ దేవస్థానానికి సహకరించాల్సిందిగా ఈవో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడారు. వర్షాభావం తొలగి గ్రామం సస్యశ్యామలం కావాలని కోరుతూ మహిళలు సాంప్రదాయ నృత్యం చేయడం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు వి గాంధీ బాబు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించనున్న అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభను భారీగా విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందన్నారు. మామిడికాయలు తిని అక్కా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అవి తిన్న వెంటనే 5గురికి వాంతులు, విరోచనాలు అవగా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ అక్కా చెల్లెలు భువనేశ్వరి, సంధ్య అక్కడికక్కడే చనిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్యోగాల పేరుతో దందాకు పాల్పడుతున్న శ్రీనివాసుల నాయక్పై కదిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రమణప్ప, వెంకటేశ్ల దగ్గర నుండి ₹1,00,000 వసూలు చేశాడు నిందితుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మున్సిపల్ కాలనీలో శ్మశాన వాటికలో సొంత ఖర్చుతో మౌలిక వసతులు కల్పించారు సామాజిక సేవకుడు సాధనాల వెంకన్నబాబు. జల్లు కుళాయిల సదుపాయాన్ని ఏర్పాటు చేయించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఇసుక ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిఎస్సీ నియామకాల విషయంలో మాజీ సీఎం జగన్ అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు టీఎన్ఎస్ఎఫ్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. డిఎస్సీలో తప్పులు జరిగాయని ప్రచారం చేస్తూ యువతను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడటం సరికాదని చెప్పారు.
విజయనగరం గజపతి నగరంలో ఎరువులు పురుగుల మందుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిటి రామారావు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యూరియా, డీఏపీ వంటి ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని డీలర్లకు సూచించారు. ఏపీలో రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన అభ్యర్థులను ఎన్నికల ధృవీకరణ పత్రాలు అందించారు రిటర్నింగ్ అధికారి వనితారాణి. రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన చింతకాయల విజయ్, భాస్యం రామకృష్ణ, సాన సతీష్, లింగంనేని రమేష్లకు ధృవీకరణ పత్రాలు అందించారు. అధికమైన ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల చర్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు ఆర్జేవీ రాష్ట్ర కో కన్వీనర్. బద్వేల్ నియోజకవర్గంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కుమ్మక్కై విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు సిపిఐ నేతలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రత్తుపల్లిలో పోచమ్మ తల్లి దర్శనానికి భక్తులు బారిన తీరారు. సంతానం లేని వారు, అనారోగ్యంతో బాధపడేవారు, పాడి పంటలు బాగా పండాలని కోరుకునే రైతులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పరిపాలనపై ప్రశంసలు కురిపించారు మాజీ ఎంపీ బీబీ పాటిల్. దేశ భవిష్యత్తు నిమిత్తం ప్రధాని తీసుకునే నిర్ణయాలే దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం గురజవాడలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొలాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి పిల్లలను పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి సౌకర్యాల గురించి వారికి వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తీవ్రమైన కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఒకేసారి మిస్ అవటం స్థానికంగా తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి, ఆమె 3 పిల్లలు అదృశ్యమయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు జనసేన నాయకులు బొప్పేపల్లి సురేష్. మాజీ సీఎం జగన్ కు శవ రాజకీయాలు చేయడం బాగా అలవాటని విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తమ లైవ్ ఫోటో క్యాప్చర్ను చేసి పూర్తి చేసుకోవాల్సిందిగా మున్సిపల్ చైర్పర్సన్ అనుష సూచించారు. మున్సిపల్ పరిధిలో 13,476 మంది పెన్షన్దారులు ఉంటే 9,451 మంది మాత్రమే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకున్నారని తెలిపారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అంతా పనిచేయాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్పై అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ అంశాలపై చర్చించారు. సర్ గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. బస్సుల్లో ప్రయాణిస్తూ ఫోన్లు దొంగతనం చేసి మనీ యాప్ల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2,70,000 రూపాయల నగదు, 27 మొబైల్ ఫోన్స్, కారును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో వడ్డేశ్వరం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూ వివాదమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జ్యూస్ పాయింట్స్, టీ దుకాణాల్లో గంటల పాటు విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. లైసెన్సులు లేకుండా జ్యూస్ పాయింట్లు నడుపుతున్న యాజమానులకు నోటీసులు అందజేశారు.